సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైంది. దానికోసం ఎంత మాట్లాడుకున్నా కూడా ఎక్కడో ఏదో కొంచెం మిగిలిపోతూనే ఉంటది. అవును. భార్య భర్త నుంచి కొంచెం ఎక్కువ కోరుకుంటూ ఉంటుంది. అసలు భార్య భర్త నుంచి ఏం కోరుకుంటది? ప్రేమన, ఏం డబ్బా? కోరుకుంటుంది అంటే అమ్మా, అది యుగాలను బట్టి కాలాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే భార్య భర్త నుంచి కోరుకునేది ప్రేమ. ఆయన ప్రేమ ఉంటే చాలు, ఆయన ఆప్యాయత ఉంటే చాలు, ఆయన నన్ను ప్రేమిస్తే చాలు అని ఆయన అనురాగం కోసం తహతహలాడిపోయేది స్త్రీ. ఇప్పుడు ఏంటంటే భార్య భర్త నుంచి ఏం కోరుకుంటుంది అంటే బాగా బ్యాంక్ బ్యాలెన్స్ కోరుకుంటుంది. ఎందుకంటే ఆయనకి బాగా డబ్బు ఉంటే చాలు. ఇప్పుడు మా దాంట్లో 50 ఏళ్ళు దాటిన వాళ్ళే వస్తారు. ఎన్ని కబుర్లు చెప్పినా వాళ్ళు తిరిగి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు. బాగా డబ్బు ఉండాలి వాడికి. నాకు అప్పటికి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, వాడికి డబ్బు ఉంటే నీకెలా వస్తుంది? వాడికి డబ్బు ఉంది, వాడు కోటీశ్వరుడు అని నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఆ కోట్లన్నీ నీకు ఇచ్చేయడమే వాడి జీవిత ధ్యేయంగా పెట్టుకుంటాడా? నువ్వు వడ్డానం చేయించుకుంటాను, నాకు 2 లక్షలు ఇయ్యంటే ఇస్తాడా? ఇవ్వాలని లేదు కదా. వాడికి ఉన్నంత మాత్రాన నీకు ఇచ్చి తీరాలని లేదు. అది ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంకా బాగా డబ్బు ఉండాలి, బాగా ఆస్తి ఉండాలి. వాడికి ఎందుకు మన సినిమా వాళ్ళు కూడా చాలా మంది డబ్బుని వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతో మంది, వయసు వ్యత్యాసం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది. వాళ్ళకి ఉన్నది అంటే నీకు ఎలా వస్తుంది? ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్యలో ప్రేమ కరువైపోయింది. చాలా వరకు కరువైపోయింది. ఇంకొకటి ఏంటంటే, వాడికి ఉన్నంత మాత్రం నీకు చెక్కులు రాసివ్వడమే వాడి జీవిత ధ్యేయం కాదు. నేనేదో చీర కొనుక్కుంటా, నేను నగ కొనుక్కుంటా, నేను టూర్ వెళ్తా, నాకు డబ్బులు అంటే చెక్కులు రాసి ఇచ్చేయడు. ఎందుకు నువ్వు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అంటాడు. భార్య అయిపోయిన తర్వాత నీకు గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్నంత మోజు ఉండదు కదా. అంచేత నీకు చెక్కులు రాసివ్వడమే వాడి జీవిత ధ్యేయం కాదు. అయినా కూడా బాగా ఆస్తిపరుడు కావాలి, కంఫర్టబుల్ లివింగ్ కావాలి. ప్రజెంట్ డబ్బు కోరుకునే భార్యల నుంచి మనము చూసుకుంటే, అదే మీరు అన్నట్టుగా ప్రేమ కోరుకునే లేడీస్ చాలా తక్కువ. అది ఎట్లుంటది మేడం? ఆ బంధం ఎలా ఉంటది? భర్తను బాగా చూసుకుంటే చాలు, నన్ను ప్రేమిస్తే చాలు అనుకుంటా. ప్రేమిస్తే బాగానే చూసుకుంటాడు కదా, రెండు ఒకటి కదా. అంచేత నన్ను ప్రేమిస్తే చాలు, భర్త నుంచి నేను ప్రేమ మాత్రమే కోరుకుంటున్నాను అనే ఆడవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ చాలా తక్కువ. ఆయన ప్రేమించాడు అంటే అనుక్షణము ఆవిడ సంతోషం కోసం ఆరాటపడతాడు. ఆవిడ ఏం చేస్తే సంతోషంగా ఉంటుంది, ఆవిడ ఎలా ఉంటే సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి అలా ప్రేమించే భర్త కావాలి అనుకుంటారు. ప్రేమిస్తే అన్ని ఇస్తాడు కదా, డబ్బు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అందులోనే అది అప్లై అయి ఉంటుంది. కాబట్టి అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరైనా ఓవరాల్ చెప్పేది ఏంటంటే, భర్త ప్రేమను కోరుకుంటుంది భార్య. ఇన్ జనరల్ చెప్పాలంటే భర్త ప్రేమను కోరుకుంటుంది. అంతే. ఉన్నావా లేదా, తిన్నావా లేదా, నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా, నీ హ్యాపీనెస్ కోసం నేను ఇంకా ఏం చేయాలి, బర్త్డేలను, మ్యారేజ్ డేలను, అదనో ఇదనో ఏదో ఒకటి. ఎప్పుడు ఆయన హడావుడి పడుతూనే ఉండాలి ఆవిడ కోసమని. ఆఫీస్ నుంచి పరిగెత్తుకు రావాలి వాళ్ళ ఆవిడ కోసమని. 5 నిమిషాలు కూడా లేట్ చేయకుండా రావాలి. కలిసి కాఫీ తాగాలి, కలిసి కూర్చోవాలి, కలిసి కబుర్లు చెప్పుకోవాలి, కలిసి సినిమాకి వెళ్ళాలి, కలిసి టూర్ వెళ్ళాలి, అన్నీ కలిసే. ఇంకా అయితే ప్రజెంట్ జనరేషన్ లో ఇప్పటి భావాలు ఏంటంటే, డబ్బు ఉంటే చాలు, నువ్వు నన్ను చూస్తే ఎంత, చూడబోతే నీ ప్రేమ ఉంటే ఎంత, లేకపోతే నాకు ప్రేమ బోరడు దొరుకుతుంది బయట, డబ్బు దొరకదు కదా, అందుకని డబ్బు నీ దగ్గర, ప్రేమ ఇంకోటి దగ్గర అన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. నీ దగ్గర డబ్బు ఉంటే చాలు, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు. అంటే ఈ రివర్స్ లో అడగాల్సిందేమో నేను క్వశ్చన్. అంటే భార్య నుంచి భర్త ఏం కోరుకుంటున్నాడు అని అడగాల్సిందేమో. ఎప్పుడైనా సరే, ఏ కాలంలో అయినా భార్య నుంచి భర్త కోరుకునేది ప్రేమ. ఆవిడ నా పట్ల ప్రేమగా ఉండాలి, నా పట్ల వినయ విధేయతలతో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అనేది ఏ కాలంలో అయినా ఉంటుంది భర్త కోరిక. అంతేగాని భార్య కోరికలు మారుతాయి, భర్త కోరికలు మారవు. భార్య కోరికలు మారుతాయి. ఎందుకంటే నీకు డబ్బు ఉంటే చాలు, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలా, నువ్వు ఎంతమందితో తిరిగినా పర్వాలా, నీకు డబ్బు ఉంటే చాలు. డబ్బు దగ్గరనే ఇంకా అంతే. అంత తిరిగి డబ్బు దగ్గరికే వస్తుంది. అది అంటూ ఉంటే బోడి ప్రేమ, వాడి ప్రేమ ఏంటి, నాకు ప్రేమించేవాళ్ళు బోడు మంది ఉన్నారు, ఎవడో ఇంకో బాయ్ ఫ్రెండ్ నేను చూసుకోగలను కదా. ఈ చేంజ్ ఆడవాళ్ళలో ఎప్పుడైతే వచ్చిందో, క్యారెక్టర్ అనే దానికి వాల్యూ ఎప్పుడైతే పోయిందో, శీలము, దాని పాతివ్రత్యము, పతివ్రత అన్న లక్షణాలు ఎప్పుడైతే పోయాయో, విచ్చలవిడితనం ఆడవాళ్ళలో ఎప్పుడైతే పెరిగిందో, నన్ను క్షమించాలి ఎవరైనా ఆడియన్స్ చూస్తే, ఎందుకంటే జరుగుతున్నదే చెప్తున్నాను తప్ప ఎవరి గురించి నేను తప్పుగా చెప్పడం లేదు. జనరల్ గా వాళ్ళు ఊహించేది ఏంటంటే, నీకు 1 లక్ష రూపాయల పెన్షన్ వస్తుంది, నన్ను చేసేసుకో, నీకు నాకు వయసు తేడా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నన్ను చేసుకుంటే చాలు.
నేను వెతుక్కోగలను. అందుకే ఇప్పుడు 50 దాటిన ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి మగవాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారంటే, ఆడది 20-30 ఏళ్ల వయసు దాన్ని పెళ్లి, పూర్వము మగవాడికి పెళ్లి ఉంది, ఆడదానికి రెండో పెళ్లి లేదు కదా. లేదు. అంచేత అప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిన పిల్లల్నే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 18 ఏళ్ళు ఈ వయసు వాళ్ళే ఉండేవాళ్ళు. అవునవును. 50 ఏళ్ల వాళ్ళని పెళ్లి చేసుకోరు కదా, అసలు ఆ సాంప్రదాయమే లేదు కదా. అంచేత మీరు 18-20 ఏళ్ల దాన్ని పెళ్లి చేసుకుంటాడు, వాడికి 50-60 ఏళ్ళు వస్తాయి. ఈ ఇద్దరి మధ్యన అసలు వయసు వ్యత్యాసం చాలా ఉంటుంది. వయసు వ్యత్యాసంతో పాటు దీని కోరికలు కూడా చాలా ఉంటాయి. అయినా ఇదివరకు అన్ని అణుచుకొని పడి ఉండేవారు. ఇప్పుడు అది పోయింది కదా. ఇప్పుడు అది పోయింది కాబట్టి నువ్వు 70,000 నీకు 80,000 పెన్షన్ వస్తుందా, నువ్వు చేసుకో. నీకు 70 ఏళ్ళైనా నేను చేసుకుంటా, నాకు 20 ఏళ్ళైనా పర్వాలా, నీకు నాకు 50 ఏళ్ళ వ్యత్యాసం ఉన్నా పర్వాలా. ఎందుకంటే ఈ డబ్బు ఉంటే ఈ డబ్బుతో నేను సుఖంగా బ్రతకచ్చు. నా కోరికలు తీరడానికి బయట ఎవరినో ఎత్తుక్కుంటాను. బయట మనుషులను ఎత్తుక్కుంటే బోల్డ్ మంది దొరుకుతారు నాకు. అంచేత అది నువ్వే ఇవ్వాలని లేదు కదా, డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటా. నా అవసరాలు కోరికలు తీర్చడానికి వేరే వాళ్ళు ఉంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే సెటిల్మెంట్. అంచేతనే మగవాడు కూడా 70 ఏళ్ళవాడు 20 ఏళ్ళ దాన్ని చేసుకోవడానికి భయపడుతున్న కారణం కూడా ప్రధానంగా అదే. నాకు మా మెంబరే ఒక ఆయన చెప్పాడు, ఆయనకి 65 సంవత్సరాలు. నా పక్కన నా భార్యలా ఉండాలి, నా కూతురులా ఉండకూడదు. ఎక్కడికైనా ఫంక్షన్ కడితే మీ అమ్మాయా అని అడగకూడదు, నా భార్య అని నేను చెప్పుకోవాలి, మీ ఆవిడ అనేలా ఉండాలి తప్ప అని అన్నాడు. అంటే నేను చాలా క్యాజువల్గా, ఎంత మంచివారండి మీరు, ఇలా అడుగుతున్నారు, అందరూ ఇంకా చిన్నది లేదా ఇంకా చిన్నది లేదా అని అడుగుతారు, మీరేమో మీ పక్కన మీ భార్యలా ఉండాలంటున్నారు, అంటే పెద్ద ఆవిడని కూడా మీరు పేరు చేసుకోవడానికి ఇష్టపడ్డారంటే ఆయన అన్నాడు, మంచిదనమా పాడా అమ్మ, చిన్నదాన్ని పెళ్లి చేసుకుంటే నాకు మనశ్శాంతి ఉండదు, ఉద్యోగానికి వెళ్ళినా అది ఇక్కడ ఏ దుకాణం పెట్టిందో ఎవరితో తిరుగుతోందా అన్న బాధ ఎక్కువ ఉంటుంది. అదే 50 ఏళ్ళు దాటింది అనుకో, మెనోపాజ్ స్టేజ్ అయిపోయింది కాబట్టి బుద్ధిగా ఇంట్లో పడి ఉంటుంది. దాన్ని కూడా ఏ 25 ఏళ్ళ కుర్రాడో పిలుస్తాడు, లైన్ వేస్తాడనే భయం లేదు నాకు. సేఫ్టీ సెక్యూరిటీ ఉంది, అది ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి బయటికి పోదని. 20 ఏళ్ళ దాన్ని చేసుకుంటే భయం కదా, అది ఎక్కడ పోతుందో ఎవరిని పిలుస్తుందో అని. నాకు ఆఫీసులో మనశ్శాంతి ఉండదు. అంచేత నా వయసు తగ్గ మనిషి అయితే నాకు చాలు అన్న ఫీలింగ్ ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు మగవాళ్ళల్లో కూడా. అంచేత వాళ్ళు కూడా 50 పై వాళ్ళనే ఇష్టపడుతున్నారు. బుద్ధిగా కుదురుగా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ 50 వాళ్ళు కూడా తక్కువేం లేరు ఆడవాళ్ళలో. వాళ్ళు కూడా మళ్ళీ ఆవు కంపోజిషన్ తిరిగి డబ్బును వాడే కావాలి అన్న ధోరణి చాలా ఎక్కువైపోయింది. అంటే ప్రస్తుతం డబ్బే ప్రపంచం, డబ్బుని మించింది ఏదీ లేదు. డబ్బు ఉంటే, నేను ఒక అమ్మాయిని అడిగాను, అమ్మాయి ఎందుకు ఇలాగ డబ్బు 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 అని ఎగబడతారు, 50 ఏళ్ళు వచ్చేసాయి కదా, మనకు కూడా వయసు అయిపోయింది కదా, ఏం చేద్దామనంటే, ఎంత వయసు వచ్చినా అమ్మ కొన్ని కోరికలు ఉంటాయి, అవి చావవు. పెద్ద ఇల్లు కావాలి, పెద్ద పడవంత కారు కావాలి. ఈ సరదాలకి వయసుతో సంబంధం లేదు కదా, పెద్ద ఇంట్లో ఉండాలి, పనివాళ్ళు నౌకర్లు చాకర్లు ఉండాలి, పెద్ద కారు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. ఈ కారు, ఈ హోదా ఇవన్నీ ఉన్నప్పుడు వాడు ముసలాడా పడుచాడా అనేది అనవసరం. ఇవన్నీ ఉంటే చాలు. వీటికి ప్రయారిటీ, భర్త కంటే కూడా వాటికి ప్రయారిటీ. ఇవి ఉండాలి బాగా, అంతే. బాగా నాకు డబ్బు ఖర్చు పెట్టాలి, నాకు ఎప్పుడంటే అప్పుడు డబ్బు ఇవ్వాలి, నేను అడిగినంత డబ్బు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటే చాలు. మా మెంబర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇట్లానే ఎవరో ఒక అమ్మాయి, కాకినాడ అమ్మాయి, పేరు గుర్తులేదు, ఆయనకి అప్పటికే 50,000 60,000 వచ్చేది పెన్షన్. ఎప్పుడో 10 ఏళ్ల కిందటి మాట చెప్తున్నా. ఆ అమ్మాయి అడిగింది, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా, నా అమ్మాయికి ఆల్రెడీ ఒక కొడుకున్నాడు, కాలేజీలో ఎక్కడో చదువుకుంటున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా మీరు అని అడిగింది. పెన్షన్ 50,000 వస్తుందని తెలిసిన తర్వాత ఆయనకి అప్పటికే 70,000 ఎంతో తగ్గించి 50 చెప్పాడు. అన్న తర్వాత ఇంకో మాట అంది, మీకు పెన్షన్ 50,000 వస్తుంది కదా, 20,000 మా అబ్బాయికి పంపించండి, 30,000లో మన ఇద్దరం బతుకుతామని. అమ్మాయి సెటిల్మెంట్ అది. 20,000 నా కొడుకు పంపించండి, 30,000లో మన ఇద్దరం బతుకుదాం. 50,000 హాయిగా ఖర్చు పెట్టుకునేవాడిని, 20,000 నీ కొడుకు పంపించి 30,000లో నేను ఎందుకు సర్దుకోవాలి అని ఆయనకు అనిపిస్తుంది కదా. కష్టం కదా, అసలు నీ కొడుకు నాకేంటి సంబంధం, వాడికి నేను ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది. అదే మాట అన్నాడు, నీ కొడుకు నేను ఎందుకు ఇస్తాను, ఇవ్వకపోతే మానేయండి, మానేసాడు అంతే. అంటే ఆడవాళ్ళ మనసు ఎంతసేపటికి డబ్బు మీదే ఉంటుంది చాలా మందికి. అది నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న ఒక లాయర్ గారి పెళ్ళయింది, ఆయన గుంటూరు దగ్గర, ఆమె హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుంది, ఆమెకి జీతం వస్తుంది, నా డబ్బు నా జీతం నాకు చాలు, నువ్వు నాకు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి, అంతే. ఆయన డబ్బు కోసం చేసుకోలేదు, నాకు ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ కావాలి, అందుకోసం మేము పెళ్లి చేసుకుంటున్నాం అనుకుంది, అంతే. అంతే తప్ప ఆయన డబ్బు మీద ఆవిడకి వ్యామోహం లేదు. అలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయి.
ఓకే. ఈవెన్ తోడు నీడలో కూడా అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. డబ్బు కావాలి, ఆస్తి కావాలి అన్న వాళ్ళకి అవ్వవు సహజంగానే. ఎందుకంటే డబ్బు మీద తప్ప నా మీద ప్రేమ లేదన్న భావన మగవాడితో ఉన్నప్పుడు వాడు ఎందుకు చేసుకుంటాడు నిన్ను? నువ్వు వాడిని ప్రేమించి వాడిని ఇష్టపడితే చేసుకుంటాడు. నీ డబ్బే కావాలి కానీ నువ్వక్కర్లేదు అంటే ఎలా చేసుకుంటాడు? అంచేత అలాంటి వాళ్ళకి సో పెళ్ళిళ్ళు కావు. ఇప్పుడు అందరు బాయ్స్ అందరూ అలర్ట్ అవ్వాలి ఏంటంటే అమ్మాయి అబ్బాయి దగ్గర అంటే భార్య భర్త దగ్గర నుంచి ఎక్కువ కోరుకునేది డబ్బే. డబ్బే. అంచేత నీ దగ్గర బాగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే, అందుకని మా పిల్లలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవట్లా. మేము కొన్నాళ్ళు ఉండాలి, కొన్నాళ్ళు ఇల్లు వాకిలి ఫర్నిచర్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి, కారు కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, ఇవన్నీ ఉంటే ముందే ముందే సెటిల్ ముందే అన్ని సెటిల్ చేసుకుంటే అది డైరెక్ట్ రావడమే ఇంట్లో దిగుతుంది. అంతే. అంచేత ఓ ఇల్లు కావాలి, ఓ కారు కావాలి, ఒక ఫ్రిడ్జ్ కావాలి, ఒక టీవీ కావాలి, ఇవన్నీ కోరికలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నవాడినే చేసుకుంటారు. కానీ వాడు నేను కష్టపడి నేను ప్లాస్టిక్ సామాన్ల బండి వాడిని, నేనేమో ఇంకా 30,000 ఆటో వాడిని అంటే ఎవరు చేసుకోవట్లా. బోల్డ్ మంది వస్తారు మా దగ్గరికి ఆటోలు తోరుకునే వాళ్ళును ఎవరు చేసుకోరు అలాంటి. సో భార్యాభర్తల మధ్య బంధము ఏదైనా సరే ప్రేమ అనేది కరువైపోయింది, డబ్బు మీదనే ధనబంధమే, డబ్బులున్న బంధం తప్ప ఇక వేరే బంధాలు లేవు, ఎమోషన్స్ లేవు. ప్రేమ కావాలి, ఏదో నీకు మోర మల్లెపూలు తెచ్చానంటే ఆనందించే భార్య లేరు. 50,000 కట్ట తీసుకొచ్చాను అంటే అంటే ఆనందిస్తారు తప్ప నీకు మోర మల్లెపూలు తెచ్చానంటే, అది ఎక్కడో చదివాను, మొగుడు తెచ్చే మల్లెపూలకి వాసన ఎక్కువ అని ఎవరితో డైలాగ్ చెప్తుంది. అంటే ఎంత నీ కొనుక్కున్నా కూడా నువ్వు తెచ్చిన పూలు వేరు, నీ చేత్తో నువ్వు పట్టుకొచ్చావంటే అది నాకు ఎక్కువ సంతోషం అని. అంచేత మల్లెపూల మీద వాసన కంటే కూడా నువ్వు తెచ్చే డబ్బు మీద ఆసక్తి ఎక్కువ. థ్యాంక్ యూ. ఓకే అమ్మా.